Fantastic morning to everybody. Myself, Pendyala Venkat Sai Baba, P. Venkat Sai. నేను హెర్బలైఫ్ న్యూట్రిషన్ లో 2013 మే నుంచి అసోసియేట్ అయి ఉన్నాను. దానికన్నా ముందు నుంచి పర్సనల్ గా కస్టమర్ గా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇంకా ఎక్కువ మందికి న్యూట్రిషన్ అందించవచ్చు, వాళ్ళ హెల్త్ పరంగా వెల్త్ పరంగా హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అసోసియేట్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి చాలా మందికి వాళ్ళ గోల్స్ ప్రకారం హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. దేనికోసం అంటే ఈవెన్ నా కన్స్యూమర్స్ అండ్ కస్టమర్స్ కి కూడా న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అలాగనే దీని ద్వారా చాలా రెసిపీస్ గురించి తెలియజేయడం, ఇట్లా ఇంకా ఎక్కువ సర్వీస్ ని నేను వాళ్ళకి త్రూ సోషల్ మీడియా ద్వారా ఇవ్వచ్చు అనేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ హెర్బలైఫ్ న్యూట్రిషన్ లో వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఇవి రకరకాలుగా మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ హెల్దీగా ఉండడం కోసం హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే వీ హ్యావ్ సో మెనీ రెసిపీస్ ఆఫ్ న్యూట్రిషన్ షేక్, దట్ మీన్స్ సో మెనీ ఫ్లేవర్స్ ఆఫ్ న్యూట్రిషన్ షేక్స్ ఉన్నాయి. లైక్ చాక్లెట్, మ్యాంగో, వెనీలా, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, కుల్ఫీ అండ్ బనానా, క్యారమెల్ అండ్ రీసెంట్ గా 8th ఫ్లేవర్ రోజ్ కీర్ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది. సో ఈ 8 న్యూట్రిషనల్ ఫ్లేవర్స్ తోని మనం షేక్స్ చేసుకోవచ్చు అండ్ వీటి కాంబినేషన్ లో కాక్టైల్ చేసుకోవచ్చు. అండ్ బై యాడింగ్ సమ్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ద్వారా డిఫరెంట్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో భాగంగా నేను అట్లీస్ట్ ఒక 15 days 15 రెసిపీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ చేయాలి అని అనుకున్నాను. ఏదైతే నేను నా ఫ్యామిలీకి కన్జ్యూమ్ చేస్తున్నామో అవే ఇక్కడ డైలీ పోస్ట్ చేయాలని. దీంతో పాటు బోనస్ గా ఎవ్రీడే ఒక ప్రొడక్ట్ గురించి అండ్ ఎవ్రీడే ఒక ఫ్రూట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను. అలాగే దిస్ ఇస్ అ న్యూట్రిషనల్ ఛానల్ ఫర్ బాడీ అండ్ మైండ్. సో బాడీ వేరు, మైండ్ వేరు అని ఎందుకు అంటున్నాను అంటే, బాడీ తీసుకునేది ఒకలా ఉంటుంది, మైండ్ తీసుకునేది ఒకలా ఉంటుంది. చాలా మంది చెప్తుంటారు కదా, బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్, లేదా మైండ్ ప్రెసెంట్ బాడీ ఆబ్సెంట్. సో ఎక్కడో ఉండి మనం ఇక్కడ ఆలోచించవచ్చు, లేదా ఇక్కడ ఉండి ఎక్కడో ఆలోచించవచ్చు. అంటే బాడీ ఉన్న ప్లేస్ బాడీ ప్రెసెంట్ అండ్ మైండ్ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ మైండ్ ప్రెసెంట్ అన్నట్టు అనమాట. సో మనం ఉన్న ప్లేస్ నుంచే చాలా విషయాల్ని కూడా థింక్ చేస్తూ ఉంటాం. సో అంటే మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది అని అర్థం. సో మైండ్ కి కావాలి మనకి ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్, బాడీకి కావాలి న్యూట్రిషన్. యాజ్ ఏ న్యూట్రిషన్ కోచ్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్ నేను న్యూట్రిషన్ పరంగా అండ్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ పరంగా కూడా నా ఛానల్లో వీడియోస్ అనేది ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో దీంట్లో భాగంగా న్యూట్రిషనల్ వీడియోస్ అండ్ ప్రొడక్ట్ వీడియోస్ అండ్ ఫ్రూట్స్ కి సంబంధించిన న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్ అన్ని కూడా ఒక్కో వీడియోలో కంటిన్యూ పెడదాం అనుకుంటున్నాను. ఇవాళ నుంచి పెడుతున్నాను. అండ్ మనకి ఇంకా ఫ్యూచర్ లో ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ అండ్ డిఫరెంట్ టాపిక్స్ కి సంబంధించి కూడా మంచి నాలెడ్జ్ ఇవ్వబోతున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి, మీ క్లయింట్స్ కి, వాళ్ళందరికీ కూడా రిఫర్ చేయండి. ఫస్ట్ మీరు చూడండి, మీకు బాగుంది అనుకుంటే దెన్ యూ కెన్ రిఫర్ టు దెమ్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్, వీడియో ఎండ్ వరకు చూడండి. హెర్బలైఫ్ న్యూట్రిషన్ చేసే వాళ్ళైతే ఆ ఎండ్ లో చేసేదానికి పెద్దగా షాక్ అవరేమో, బట్ బయట వాళ్ళైతే షాక్ అవుతారు. ఒకసారి వీడియో ఎండ్ వరకు చూడండి, థ్రిల్ అవుతారు. ఆల్ ది బెస్ట్. ఇవాళ న్యూట్రిషన్ షేక్ రెసిపీ కుల్ఫీ ఫ్లేవర్ న్యూట్రిషన్ షేక్ విత్ బనానా ఫ్రూట్. సో దీనికోసం నేను తీసుకున్నాను 250 ml వాటర్ అండ్ 3 scoops ఆఫ్ న్యూట్రిషనల్ షేక్ మిక్స్ కుల్ఫీ ఫ్లేవర్. సో 1, 2 and 3 scoops of Kulfi flavor nutritional shake and 1 scoop of fiber complex, active fiber complex, 1 scoop of personalized protein powder and 2 scoops of shake mix. షేక్ మిక్స్ ఒకప్పుడు ప్యాకెట్స్ లో వచ్చేది, ఇప్పుడు బాటిల్స్ లో కూడా వస్తుంది. అండ్ కొన్ని బనానా స్లైసెస్, వేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేస్తాను. నౌ కుల్ఫీ ఫ్లేవర్ న్యూట్రిషన్ షేక్ విత్ బనానా ఫ్రూట్ ఈస్ రెడీ. ఎస్, కుల్ఫీ స్మెల్ సూపర్ వస్తుంది. ఎస్, షేక్ ఈస్ రెడీ. So tasty and healthy. Yes, fruit of the day banana. Banana nutrition తీసుకున్నట్టయితే దాని ప్రకారం 100 గ్రాముల బనానా నుంచి మనకి 89 క్యాలరీలు
ఎనర్జీ వస్తుంది. 0.3 గ్రామ్ ఫ్యాట్ ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్ 0.1, సోడియం 1 మిల్లీగ్రామ్ అండ్ పొటాషియం 358 మిల్లీగ్రామ్స్ వస్తుంది. తర్వాత కార్బోహైడ్రేట్స్ 23 గ్రామ్స్ వస్తే డైటరీ ఫైబర్ 2.6 గ్రామ్ అండ్ షుగర్ 12 గ్రామ్స్ ఉంటుంది. 1.1 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. అలాగే సమ్ పర్సంటేజ్ ఆఫ్ వైటమిన్ సి, వైటమిన్ B6 అండ్ మెగ్నీషియం అండ్ ఐరన్ ఉంటుంది. సో బనానా వల్ల రిస్క్ ఏంటంటే కొంతమంది పీపుల్కి ఎక్కువ మంది బనానాస్ తినడం అనేది జరగదు. సో బీటా బ్లాకర్స్ అంటే డాక్టర్స్ హృదయనాళ వ్యవస్థకి సంబంధించిన ఇష్యూస్ అంటే హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు ఈ బీటా బ్లాకర్స్ అనేవి ఉండడం వల్ల పొటాషియం లెవెల్స్ అనేవి బ్లడ్లో పెరుగుతుంది. సో వీళ్ళు ఈ బనానా కన్జ్యూమ్ చేసేటప్పుడు చూసుకోవాలి. అలాగే కిడ్నీస్ కూడా ఇష్యూ ఉన్న వాళ్ళు ఎక్సెస్ పొటాషియం ఏదైతే బ్లడ్లో ఉంటుందో వాటిని తీయడానికి కిడ్నీస్ అనేవి చేయలేదు. సమ్ టైమ్స్ అది ఫెటల్కి కూడా దారితీస్తుంది. కాబట్టి హై పొటాషియం ఫుడ్స్ లైక్ బనానాస్ తీసుకునేటప్పుడు వాళ్ళు కొంచెం కంట్రోల్గా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ అలర్జీ. బనానాస్ వల్ల కొంతమందికి అలర్జీ రియాక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. కొంతమందికి ఇచ్చింగ్స్ అంటే దురదలు రావచ్చు, హైవ్స్ అంటే కొంతమందికి దద్దులు రావచ్చు, తర్వాత స్వెల్లింగ్ అంటే వాపులు రావచ్చు, నెక్స్ట్ వీజింగ్ అంటే ఊపిరికి సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి, బ్రీతింగ్ సంబంధించిన వస్తుంటాయి, ఇట్లా ఉంటుంది. సో మెడికల్ హెల్ప్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ ఈ అలర్జీ ఎక్కువ అయితే వాళ్ళని ఎనఫిలాక్సిస్ అంటే తీవ్ర ఎలర్జీ అనమాట. ఈ తీవ్ర ఎనర్జీ ఒక్కోసారి లైఫ్ థ్రెటనింగ్ అంటే ప్రాణహానికి కూడా దారితీస్తుంది. అండ్ మైగ్రేన్ అంటే సమ్ పీపుల్లో బనానాస్ తీసుకోవడం వల్ల వాళ్ళకి సూట్ అవ్వకపోతే మైగ్రేన్కి కూడా దారితీస్తుంది అనమాట. నెక్స్ట్ వైటమిన్ ఆఫ్ ద డే ఏ అనమాట. ఏ వైటమిన్ ఇది ఎందుకు అంటే మనకి చాలా ఫుడ్స్ నుంచి వస్తుంది. ఇది యాక్చువల్గా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. ఈ వైటమిన్ మనకి నార్మల్ విజన్ అంటే కంటి చూపుకి ఇంపార్టెంట్, ఇమ్యూన్ సిస్టమ్కి ఇంపార్టెంట్, రీప్రొడక్షన్కి కూడా ఇంపార్టెంట్. అలాగే హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఇట్లా కొన్ని ఆర్గాన్స్ ప్రాపర్గా పనిచేయాలన్నా కూడా వైటమిన్ ఏ ఉండాలి. వాట్ కాజెస్ లో వైటమిన్ ఏ లోపిస్తే ఏమవుతుంది? దీన్ని డెఫిషియన్సీ వల్ల అంటే ఇది లోపించడం వల్ల, తక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాట్ మాల్ అబ్జార్ప్షన్ అంటే ఫ్యాట్ని శోషించుకునే శక్తి అనేది తగ్గుతుంది. అలాగే లివర్ డిజార్డర్స్ కూడా వస్తాయన్నమాట. సమ్ టైమ్స్ ఇది ఇమ్యూనిటీని కూడా తగ్గించేస్తుంది. నెక్స్ట్ ఆక్యులర్ ఎఫెక్ట్స్ అంటే కంటికి సంబంధించినటువంటి బలహీనతలు వస్తాయన్నమాట. జీరోఫ్థాల్మియా అంటే నేత్ర శుష్కత అంటే నేత్రాల్లో తడి ఉండే గుణం తగ్గిపోతుంది. ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో వైటమిన్ ఏకి మనకి సోర్సెస్ ఏంటంటే కార్డ్ ఆయిల్ లివర్ అనమాట. అంటే కార్డ్ అనే చేప యొక్క లివర్లో ఉండే ఆయిల్, ఎగ్స్, అలాగే ఆరెంజ్, ఎల్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనమాట. లైక్ క్యారెట్, స్వీట్ పొటాటోస్ ఇవన్నీ కూడా. అలాగే డార్క్ గ్రీన్ అండ్ లీఫీ వెజిటబుల్స్ సచ్ యాజ్ బ్రోకోలీ అండ్ స్పైనాచ్ ఇట్లాంటి ఆకుకూరలు, కూరగాయల్లో కూడా ఉంటుంది. అండ్ ఫెంటాస్టిక్ ప్రొడక్ట్ ఆఫ్ ద డే ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్. ఇది నెంబర్ 1 ప్రొడక్ట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు తీసుకోగలిగింది. అందుకే దీనికి ఫార్ములా 1 అని పేరు ఉంది. దీంట్లో ఇంతకుముందు 7 ఫ్లేవర్స్ ఉన్నాయి, ఇప్పుడు 8 ఫ్లేవర్ కూడా యాడ్ అయింది. 8th వన్ లైక్ రోజ్ కీర్. సో మ్యాంగో, వెనీలా, చాక్లెట్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, కుల్ఫీ అండ్ బనానా క్రీమ్. ఇప్పుడు కొత్తగా రోజ్ కీర్ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది. టోటల్గా 8 ఫ్లేవర్స్ మనకి ఉన్నాయి. సో ఇది ఎట్లా ఉంటుంది ఏంటి అంటే గ్రేట్ టేస్ట్ అండ్ ఫార్ములేటెడ్ విత్ ఆల్ నెసెసరీ క్వాలిటీ సోయా ప్రోటీన్ ఐసోలేటెడ్ ప్రోటీన్ వాడతారు సోయాది. అలాగే న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటుంది. ఎక్కువ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటుంది, న్యాచురల్ హర్బ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ డైటరీ ఫైబర్ ఉంటుందన్నమాట. కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ ఇనఫ్ క్యాలరీస్ అనేది తక్కువ క్యాలరీలో చేసిందనమాట. ఈ షేక్స్ అనేవి మనం 1 or 2 అట్లా తీసుకోవచ్చు. అండ్ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్ 3 times 4 times కూడా తీసుకోవచ్చు. బట్ ఎన్నిసార్లు వాడాలి, ఎట్లా వాడాలి ఇవన్నీ కూడా సరైన కోచ్ గైడెన్స్లో తీసుకుంటే మంచిది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటే మనకి ఇంకా బాగుంటుంది, బాడీ ఫిట్గా ఉంటుంది. అండ్ మెయిన్గా చెప్పగలిగింది ఏంటంటే ఇది లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ అనమాట. సో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే ఏంటి, గ్లైసమిక్ ఇండెక్స్ వాల్యూ అంటే ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి, నేను అప్పుడు చెప్తాను. అండ్ ఈ ఫార్ములా 1 న్యూట్రిషనల్ షేక్ మిక్స్ అనేది క్యాలరీ కంట్రోల్ అనమాట. తక్కువ క్యాలరీలో ఉంటుంది, ఇనఫ్ క్యాలరీస్లో ఉంటుంది. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. 9 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది ఒక సర్వింగ్ నుంచి. అండ్ చాలామంది ఎక్స్పర్ట్స్ సైన్స్ డెవలప్డ్ ఉంది అనమాట. ఎక్స్పర్ట్స్ చేత తయారు చేయబడినటువంటి ప్రోడక్ట్ అనమాట. క్విక్ టు వైప్ అప్, మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ మనకు కావాల్సిన నచ్చిన ఫ్రూట్స్ని కలుపుకుంటూ కూడా మనం రెసిపీస్ రకరకాలుగా కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ వెయిట్ పరంగా కానీ హెల్దీ లైఫ్ స్టైల్ పరంగా కానీ యూస్ చేసుకోవచ్చు. అండ్ మై కాన్సెప్ట్ లుక్ గుడ్ అండ్ ఫీల్ గుడ్ అంటే మనం మంచిగా కనిపించాలి, మంచిగా ఫీల్ అవుతూ ఉండాలి.
సో ఒక న్యూట్రిషన్ కోచ్గా, వెల్నెస్ కోచ్గా అండ్ సర్టిఫైడ్ ట్రైనర్గా నేను ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ గైడెన్స్, వండర్ఫుల్ సపోర్ట్, స్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఇచ్చి మీ హెల్త్ గోల్స్ అంటే వెయిట్ గోల్స్ కానీ హెల్త్ గోల్స్ కానీ ఏమన్నా ఉన్నా నేను మ్యాక్సిమం నా సైడ్ నుంచి నేను సపోర్ట్ చేయగలను యాజ్ ఎ వెల్నెస్ కోచ్ అండ్ ట్రైన్డ్ సర్టిఫైడ్ ట్రైనర్గా. అండ్ లుక్ ఆసమ్ అండ్ ఫీల్ గ్రేట్. మనం మంచిగా కనిపించాలి అండ్ గొప్పగా ఉండాలి. అండ్ లుక్ యంగ్ అండ్ ఫీల్ యంగ్గా కనిపించాలి అండ్ యంగ్లా ఫీల్ అవ్వాలి. సో ఈ రోజుల్లో చాలామంది వయసుకి మించి కనిపిస్తుంటారు, వయసుకి మించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఏంటి అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అవ్వచ్చు, బాడీ వెయిట్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు వీటన్నిటి వల్ల తక్కువ వయసులో కూడా ఎక్కువ వయసు మనుషుల్లాగా కనిపించడం, చిన్న వయసులోనే జబ్బులు కనబడడం ఇట్లా కూడా ఉందన్నమాట. సో మనం సరైన వెయిట్ని సరైన ప్రొపోర్షనల్స్లో అంటే వెయిట్ సరిగా ఉండడం వల్ల సరిపోదు. ఆ వెయిట్లో ఫ్యాట్, మజిల్, ఫ్లూయిడ్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ప్రొపోర్షన్స్లో ఉంటేనే వాళ్ళది హెల్దీ వెయిట్ అంటారన్నమాట. సో అట్లా హెల్దీ వెయిట్ అనేది మన బాడీకి అవసరం. అలాగే హెల్దీ ఇన్ఫర్మేషన్ అంటే మనం మంచి న్యూట్రిషన్ని మన బాడీకి ఎట్లా ఇస్తున్నామో మనం మంచి ఇన్ఫర్మేషన్ని మన మైండ్కి కూడా ఇవ్వాలి. దట్స్ వై న్యూట్రిషన్ ఫర్ బాడీ అండ్ న్యూట్రిషన్ ఫర్ బ్రెయిన్ అని చెప్తుంటాను నేను. సో అట్లా తీసుకున్నప్పుడు మనం యంగ్గా కనిపిస్తాము, మనం యంగ్గా కూడా ఫీల్ అవుతాం. సో ఒక వెల్నెస్ కోచ్గా, ఒక న్యూట్రిషన్ కోచ్గా, ఒక సర్టిఫైడ్ ట్రైనర్గా నేను అన్ని రకాలుగా కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్, ఇప్పుడు మనం వీడియో ఎండింగ్ వచ్చాము. వీ హ్యావ్ సో మెనీ న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ అండ్ సప్లిమెంట్స్ కదా. ఇప్పుడు నేను సప్లిమెంట్స్ తీసుకుంటున్నాను. హెర్బల్ లైఫ్ లైన్, మల్టీవైటమిన్, బ్రెయిన్ హెల్త్ అండ్ ఇమ్యూన్ హెల్త్, హలో ప్లస్, యాక్టివేటర్, సెల్యులాస్, కాల్షియం అండ్ యాక్టివేటెడ్ ఫైబర్. ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ అన్నమాట. వీడియో ఎండింగ్ లో థ్రిల్ అవుతారు, షాక్ అవుతారు అని ఎందుకంటారంటే కరెక్ట్ గా హెర్బలైఫ్ అర్థం చేసుకుని హెర్బలైఫ్ న్యూట్రిషన్ అసోసియేట్ గా ఉన్న వాళ్ళు కానీ, పర్ఫెక్ట్ కన్జ్యూమర్ కానీ ఇట్లా సప్లిమెంట్స్ అన్ని కన్జ్యూమ్ చేసే వాళ్ళు అయితే షాక్ అవ్వరు. బట్ ఇది తెలియని వాళ్ళు కొత్తగా చూస్తే మాత్రం అమ్మో ఇన్ని టాబ్లెట్స్ మేము చేస్తున్నారా అనేసి అనుకుంటారు అనమాట. ఇవన్నీ కూడా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ విల్ గివ్ గుడ్ హెల్త్ టు అస్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా నేను తీసుకుంటున్నాను. సో యాజ్ ఎ వెల్నెస్ కోచ్, యాజ్ ఎ న్యూట్రిషన్ కోచ్ నేను ఒక కస్టమర్కి అంటే మీరు హెల్త్ పరంగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, వెయిట్ తగ్గాలనుకున్నా, వెయిట్ పెరగాలనుకున్నా అండ్ లైఫ్ లాంగ్ న్యూట్రిషన్ యూజ్ చేయాలనుకున్నా కూడా నేను ఒక కోచ్గా మీకు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గరైనా ఎవరి దగ్గరైనా ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటున్నట్లయితే వాళ్ళనే కాంటాక్ట్ చేయండి. ఈవెన్ మీరు ఇప్పుడు ఎవరి దగ్గర యూజ్ చేయట్లేదు అనుకుంటే యూ కెన్ కాల్ మీ 9885753631. అలాగే మీరు ఒక కోచ్ గా మారాలి అంటే నేను ఎలా అయితే హెర్బలైఫ్ న్యూట్రిషన్ యూజ్ చేస్తూ ఇంకొంతమందికి ఎట్లయితే హెల్ప్ చేస్తున్నానో మీరు కూడా అలా హెల్ప్ చేయాలి, ఇన్కమ్ తీసుకోవాలి, ఒక కోచ్ గా మారాలి అనుకున్నట్లయితే అలాంటి వాళ్ళకు కూడా ఐ హార్ట్ఫుల్ వెల్కమ్. ఎందుకంటే నాకు ఇంకా చాలా మంది కోచెస్ గా చేయడానికి కావాల్సి ఉంది. సో దట్ మీరు పార్ట్ టైమ్ లో ఇన్కమ్ తీసుకోవచ్చు అండ్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీగా కూడా ఎంచుకోవచ్చు. సో అట్లా కోచెస్ గా మారాలనుకున్న వాళ్ళు కూడా యూ కెన్ కాల్ మీ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ హెల్త్ అండ్ వెల్త్. విష్ యూ ఆల్ ది బెస్ట్.